ఎదుర్కొన్న అవమానాల వల్ల కలిగిన అర్థం లేని ప్రతీకారం, సాధించిన విజయాలను చూసి ఇక ఎదురులేదని అహంకారం, ఎదుటి వారి శక్తిని అంచనా వేయకుండా, సమయ సందర్భాలు చూడకుండా ప్రదర్శించే అత్యుత్సాహం ఎంత గొప్పవారినైనా పతనానికి తీసుకెళ్తాయి. కర్ణుడి ఓటమికి కూడా అవే కారణమయ్యాయి. కౌరవుల సావాసం తన వ్యక్తిత్వాన్ని మరిచి విచక్షణ కోల్పోయేలా చేసింది. అదేంటో చూడడానికి వెల్కమ్ టు అవర్ వరల్డ్ మైథాలజీ సాగా. నేను మీ ఆర్ఎంఏ. పాంచాల రాజు ద్రుపదుడు తన పుత్రిక ద్రౌపదికి స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. అనేక దేశాల రాజులు ఆ స్వయంవరానికి విచ్చేశారు. కౌరవులతో పాటు కర్ణుడు కూడా వస్తాడు. అలాగే పాండవులను చంపాలని దుర్యోధనుడు చేసిన కుట్రలో లక్కాగృహం నుండి తప్పించుకుని అజ్ఞాతంలో ఉన్న పాండవులు బ్రాహ్మణ వేషధారులై ఆ స్వయంవరానికి వస్తారు. అప్పుడు ద్రుపద కుమారుడు దృష్టద్యుమ్నుడు సభావేదికపై నిలబడి ఇక్కడ నిర్మించిన స్తంభంపై కప్పులో తిరుగాడుతున్న చేప యొక్క కన్నును కింద ఉన్న నూనె పాత్రలో ప్రతిబింబాన్ని చూస్తూ ఆ ముందున్న విల్లును ఎక్కుపెట్టి 5 బాణాలు ఉపయోగించి కొట్టాలి. ఆ లక్ష్యాన్ని ఛేదించిన వీరుడిని పాంచాల యువరాణి ద్రౌపది వరిస్తుంది అని వివరిస్తాడు. మేటి రాజులెందరో ప్రయత్నించి విఫలమవుతారు. తర్వాత కర్ణుడు విల్లు ఎక్కుపెట్టి సిద్ధమవుతుండగా కర్ణుడిని చూసి ద్రౌపది భయపడింది. ఎందుకంటే అర్జునుడి తర్వాత అది ఛేదించగల సమర్థుడు కర్ణుడు మాత్రమే అని ద్రౌపదికి తెలుసు. ద్రౌపది మనసులో అర్జునుడే ఉన్నాడు. అందుకే మర్యాద కాదని తెలిసిన కర్ణుడిని ఎలాగైనా ఆపాలని, ఓ అంగరాజా కర్ణ, నీవు గొప్ప వీరుడు అయినప్పటికీ మా దృష్టిలో నీవు రథసారథివి మాత్రమే. కావున ఒక సూతపుత్రుడిని నేనెప్పటికీ వివాహం చేసుకోలేను. దయచేసి మీరు ఈ పోటీ నుండి తప్పుకోండి అని కర్ణుడిని ఆక్షేపిస్తుంది. అది అవమానంగా భావించిన కర్ణుడు అసహనంగా నవ్వుకుంటూ తల పైకెత్తి ఆ స్తంభాన్ని చూస్తూ నిలబడతాడు. ఆ సమయంలో దుర్యోధనుడు ఒక్కడే తన మిత్రుడికి అండగా ఉంటాడు. కానీ కర్ణుడు తనని ఇష్టపడని కన్యను ఈ పోటీలో గెలిచి బలవంతంగా వరించడం ధర్మం కాదనుకొని నామమాత్రంగానే బాణాలు సంధించి చేతనలో విఫలమై తన ఆసనానికి వెనుదిరుగుతాడు. ఆ తర్వాత బ్రాహ్మణ దేశంలో ఉన్న అర్జునుడు ఆ లక్ష్య చేతనలో గెలుపొందుతాడు. ద్రౌపది అర్జునుడి మెడలో వరమాలను వేస్తుంది. దాంతో ఆగ్రహించిన రాజులంతా ద్రౌపది బ్రాహ్మణుని వరించడం శత్రులమైన మమ్ము అవమానించడమేనని, ఈ స్వయంవరం మోసపూరితమైనదని ద్రుపదుడితో యుద్ధానికి దిగుతారు. ద్రుపదునితో కలిసి భీమార్జునుడు కూడా వారితో భీకర యుద్ధం చేస్తారు. భీమార్జునుల ధాటికి భయపడి ఆ రాజులంతా పారిపోతారు. కర్ణుడు అర్జునుడితో తలపడుతూ ఆశ్చర్యపోయి, నన్ను ఈ లోకంలో ఎదిరించగలవారు ఆ దేవేంద్రుడు, నా గురువు పరశురాముడు, ఇంకా అర్జునుడు మాత్రమే. ఇంత చాతుర్యం ఉన్న ఓ బ్రాహ్మణ వీరుడా, ఎవరు నువ్వు అని అడుగుతాడు. దానికి అర్జునుడు, ఎవరైతేనేమి మాటలు నాపి ముందు నాతో యుద్ధం చేయమని చెబుతాడు. ఈ ప్రతికూల పరిస్థితిలో ఇతనితో గెలవడం అసాధ్యమని తప్పించుకొని వెళ్ళిపోతాడు. తరువాత బ్రాహ్మణుడు అర్జునుడే అని తెలుసుకుని తన పిరికితనానికి సిగ్గుపడతాడు. అజ్ఞాతం విడిన పాండవులతో ద్రౌపది వివాహం జరుగుతుంది. కర్ణుడికి 2 భార్యలు. మొదటి భార్య వృషాలి, వీరికి వసుసేనుడు, సుధాముడు మొదలైన 9 సంతానం. రెండవ భార్య సుప్రియ, వీరి కుమారుడు వృషకేతుడు. పాండవులపై వ్యతిరేకత, ప్రతీకారం కర్ణుడి జీవితంలో ఒక భాగమైపోయాయి. అందుకే దుర్యోధనుడి దృష్ట ఆలోచనలకు ఆజ్యం పోస్తుండేవాడు. దుర్యోధనుడు కూడా ఎవరెన్ని చెప్పినా అందరికంటే ఎక్కువ కర్ణుడి మాటలకే విలువిచ్చేవాడు. ఎవరున్నా లేకున్నా కర్ణుడు ఒక్కడుంటే చాలు, వేల సైన్యంతో సమానమని పదే చెబుతుండేవాడు. ఆ విధంగా కురుక్షేత్ర యుద్ధానికి పరోక్షంగా కర్ణుడు కూడా కారణమయ్యాడు. పాండవులను శాశ్వతంగా తమ బానిసలుగా మార్చుకోవాలని మామ శకునితో కలిసి పన్నాగం పన్నిన దుర్యోధనుడు ధర్మరాజును జూదక్రీడకు ఆహ్వానిస్తాడు. పెద్దలందరి సమక్షంలో కాలక్షేపంగా మొదలైన ఆ జూదపు పాచకర పందెంలో ధర్మరాజు తన తమ్ములతో పాటు రాజ్యాన్ని, సర్వస్వాన్ని కోల్పోయి చివరిగా ద్రౌపదిని కూడా పందెంలో పెట్టి ఓడిపోతాడు. అప్పుడు దుర్యోధనుడు క్రూరమైన విపరీత బుద్ధితో సభలోకి ద్రౌపదిని ఈడ్చుకొచ్చి వివస్త్రను చేయమని దుశ్శాసుని ఆదేశిస్తాడు. కౌరవులలో ఒక్కడైన వికర్ణుడు అది ధర్మం కాదని అడ్డుపడతాడు. దానికి కర్ణుడు,
ఇక్కడున్న పెద్దలకు తెలియని ధర్మాలు చిన్నవాడిపైన నీకేం తెలుసు? అయినా 5 పురుషులతో సంసారం చేసే స్త్రీని వ్యభిచారిణి అనే అంటారు. ఇలాంటి స్త్రీ వస్త్రాలతో ఉన్న వివస్త్రగా ఉన్న తేడా ఏముంది అంటూ అసభ్య పదజాలంతో ద్రౌపదిని అవమానిస్తాడు. అలా ప్రతికారేచ్ఛతో మిత్రుడిపై ఉన్న అభిమానంతో చేయరాని తప్పులు చేస్తూ ఒక్కో మెట్టు దిగజారిపోతాడు. పాండవులు వనవాసానికి వెళ్ళిపోయాక ఒకరోజు కర్ణుడితో కలిసి కౌరవులు వనవిహారానికి వెళ్ళి విందు చేసుకుంటారు. ఆ సమయంలో అక్కడే ఉన్న గంధర్వరాజు చిత్రసేనుడితో వివాదం ముదిరి యుద్ధానికి దారితీస్తుంది. చిత్రసేనుడు తన సైన్యంతో యుద్ధానికి దిగి దుర్యోధనుడిని బంధిస్తాడు. కౌరవ సైన్యమంతా ఆ గంధర్వులను ఎదుర్కోలేక పారిపోతుంటే కర్ణుడొక్కడే వారితో వీరోచితంగా పోరాడుతాడు. కానీ మరణం లేని ఆ గంధర్వ సైన్యాన్ని ఎంత వధించినా తిరిగి వందలుగా యుద్ధానికి వస్తూనే ఉంటారు. ఆ మాయాపాయ యుద్ధం అర్థం కాక కర్ణుడు అలసిపోయి ఓటమి పాలవుతాడు. ఈ విషయం తెలుసుకున్న అర్జునుడు అక్కడికి వచ్చి ఆ గంధర్వులపై సంమోహనాస్త్రాన్ని వేసి వారిని ఓడించి బందీగా ఉన్న దుర్యోధనుడిని విడిపిస్తాడు. మరోసారి విరాటుని రాజ్యంలో అజ్ఞాతంలో ఉన్న పాండవులను బయటకు రప్పించడానికి భీష్మ, ద్రోణ, కర్ణులతో కలిసి కురు వీరులంతా ఆ రాజ్యంలోని ఆవులను అపహరిస్తారు. దీనినే ఉత్తర గోగ్రహణం అంటారు. ఆ ఆవులను విడిపించడానికి అర్జునుడు తన నిజ రూపంలోకి వచ్చి రథంపై విరాటుని పుత్రుడు ఉత్తర కుమారుడిని నిలిపి వెనుక నుండి కౌరవులతో నేర్పుగా యుద్ధం చేసి చిత్తుగా ఓడిస్తాడు. పరిస్థితి అనుకూలంగా లేదని మనం తిరిగి వెళ్ళిపోవడమే మంచిదని ద్రోణుడు చెప్పినా వినకుండా కర్ణుడు అత్యుత్సాహంతో అర్జునుడితో యుద్ధం చేస్తాడు. వనవాస సమయంలో ఎన్నో వరాలను అస్త్రాలను పొందిన అర్జునుడు మరోసారి కర్ణుడిని పరాజితుడిని చేస్తాడు. చేసేది లేక ఓటమి భారంతో కర్ణుడు వెనుదిరుగుతాడు. అంత మాత్రాన తన శక్తిని తక్కువ అంచనా వేయరాదు. కర్ణుడి పరాక్రమానికి అసలు పరీక్ష, సామర్థ్యానికి సవాల్ విసిరే సమరం అతి త్వరలోనే రాబోతుంది. దానికి ముందుగా శ్రీకృష్ణుడి ద్వారా తెలుసుకున్న తన జన్మరహస్యం, తనని కలిసిన కుంతిదేవికి కర్ణుడు చేసిన ప్రమాణం, మిత్రధర్మం సుధర్మం మధ్య నలిగిన కర్ణ హృదయం ఎలాంటి మార్పులకు దారి తీసిందో తెలుసుకోవడానికి మరింత ముందుకు కొనసాగుదాం.